అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు మన గొప్పతనాన్ని ఎలా కొలవాలి? సంపద, హోదా వీటిని దాటి గొప్పతనానికి ఇంకేదైనా కొలమానం ఉందా? పదండి అన్వేషిద్దాం. మనలో చాలామందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది గదా. జీవితంలో మరిన్ని వస్తువులు ఉంటే, ఎక్కువ డబ్బు సంపాదిస్తే, పెద్ద హోదాలో ఉంటే ఇవన్నీ మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వగలవా? లేకపోతే ఇదంతా ఎప్పటికీ తీరని ఒక పరుగుపందెంలాగే మిగిలిపోతుందా? ముందుగా ఈ వస్తువులను పోగు చేసుకోవడం అనే భారం గురించి కాస్త లోతుగా చూద్దాం. ఈయన పేరు రోహన్. చుట్టానికి ఆయన చుట్టూ అంతులేని సంపద, వస్తువులు ఒక పర్వతంలా పేరుకుపోయి ఉన్నాయి. కాని ఆయన ముఖంలో చూస్తే సంతోషం లేదు. ఎందుకో తెలుసా? ఆ వస్తువులన్నీ ఆయనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. పైగా ఒక తెలియని భారాన్ని, ఒక అసంపూర్తి భావనని మిగిల్చాయి. ఇక్కడే మనం అసలు విషయాన్ని గమనించాలి. ఒకవైపు వస్తువులను కూడబెట్టుకోవటం అనేది మనల్ని అశాంతి వైపు నెడుతుంది. ఎందుకంటే ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆశ, దాన్ని ఎక్కడ కోల్పోతామో అనే భయం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. కానీ దానికి పూర్తి భిన్నంగా సృష్టించడం అంటే ఇతరులకు ఇవ్వడం, సేవ చెయ్యడం, ఇది మనకు అసలైన శాంతినిస్తుంది. ఈ చిన్న తేడాలోనే మన అన్వేషణకు సమాధానం దాగి ఉందన్నమాట. మరి రోహన్ లాంటి వాళ్లకి దారి చూపించేదే ఈ కొత్త కొలమానం. గొప్పతనాన్ని కొలవడానికి ఇదొక సరికొత్త పద్ధతి. అసలైన సూత్రం ఇదే. నిజమైన గొప్పతనం మనం ఎంత సంపాదించాం, మన దగ్గర ఏమేం ఉన్నాయి అన్నదాంట్లో లేదు. అది మన జీవిత లక్ష్యం, మన ఉద్దేశం ఎంత ఉన్నతంగా ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వస్తువులు కాదు, ఉన్నతమైన ఆశయాలే గొప్ప జీవితానికి పునాది వేస్తాయి. అయితే ఇంత గొప్ప ఆలోచన, ఇంత లోతైన జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఇది యుగరిషి అందించిన ఒక కాలాతీత సందేశం. ఈ అద్భుతమైన సందేశం మనకు 1973లో పరమపూజ్య గురుదేవ్ పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ ద్వారా అందింది. చూడండి, దశాబ్దాలు గడిచిపోయాయి, కాని ఈ జ్ఞానం యొక్క శక్తి, దాని విలువ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈరోజుకి మనకు సరైన దారిని చూపిస్తూనే ఉంది. ఈ మాటల్లోని లోతును ఒక్కసారి గమనించండి. గొప్పతనమనేది ఒకరు సమకూర్చుకునే సుఖ సౌకర్యాలతో కాదు, వారు జీవించే ఆదర్శాలతో కొలవబడాలి. ఎంత శక్తివంతమైన ఆలోచన కదా! అంటే ఎవరైతే తమ సమయాన్ని, శక్తిని, పలుకుబడిని ఇతరుల మంచికోసం, సమాజం కోసం ఉపయోగిస్తారో వారే నిజంగా గొప్పవారు. మరి జ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత మన రోహన్ జీవితం ఎలా మారింది? అతను ఇవ్వటంలోనే నిజమైన ఆనందాన్ని ఎలా కనుక్కున్నాడో ఇప్పుడు చూద్దాం. ఈ ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆనందం అనేది మనం బయట నుండి సంపాదించుకోవాల్సిన వస్తువు కాదు. అది మనందరిలోనూ సహజంగా ఉండే ఒక డీఫాల్ట్ సిస్టమ్ లాంటిదన్నమాట. మరి దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? ఉదారతతో, నిస్వార్థమైన సేవతో మాత్రమే అది సాధ్యమవుతుంది. రోహన్ ప్రయాణం ఈ 4 దశలో జరిగింది. మొదట అతను దురాశను వదిలిపెట్టాడు. పోగు చేసుకోవడం ఆపేసి సృష్టించడం అంటే ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని ప్రజాశ్రేయస్సుకు అంకితం చేశాడు. అప్పుడు ఆశ్చర్యంగా అతను వెతకకుండానే నిజమైన ఆనందం అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాఠాలన్నింటినీ ఒక్క చోటికి చేర్చి మన జీవితానికి ఒక సంకల్పాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సినవి 4 ముఖ్యమైన విషయాలు. 1. గొప్పతనానికి పునాది ఉన్నత ఆదర్శాలే, డబ్బుగాదు. 2. కూడబెట్టుకోవడం మనశ్శాంతిని దూరం చేస్తే ఇవ్వడం ప్రశాంతతనిస్తుంది. 3. ఇతరుల కోసం జీవించినప్పుడే అసలైన ఆనందం ఎలాంటి ప్రయత్నం లేకుండానే మనకు దొరుకుతుంది. ఇక చివరిగా 4వది ఒక సంకల్పం. మన సమయం, శక్తిలో కనీసం కొంత భాగాన్నైనా లోక కళ్యాణానికి అంకితం చెయ్యాలి అని నిశ్చయించుకోవడం. ఎప్పుడు ఈ ప్రశ్న మనందరికోసం. ఈ గొప్ప సందేశాన్ని మన జీవితంలోకి మనం ఎలా తీసుకురాగలం? సర్వజన సంక్షేమానికి అంటే అందరి మంచికోసం మనవంతుగా మనం ఏమి అంకితం చేయగలం? ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం.